छोड़ चिंता। సో మీరు గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ రావాలి కాబట్టి కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎల్లో కలర్ బెలూన్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ బెలూన్స్ ఉన్నాయి, సేమ్ ఎల్లో కలర్ గ్లాసెస్ అండ్ గ్రీన్ కలర్ గ్లాసెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ బౌల్ లోని కొన్ని బాల్స్ ఉన్నాయి. సో ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బాల్ ని మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ గ్లాస్ లోని పడాలి. ఎల్లో కలర్ గ్లాస్ లో పడిన ప్రతిసారి వెళ్ళి 2 లెగ్స్ తోని ఒకేసారి బెలూన్ మీద జంప్ చేసి బ్లాస్ట్ చేయాలి. మీరు వేసిన బాల్ మీ కలర్ గ్లాస్ లో కాకుండా, ఎల్లో కలర్ కాకుండా గ్రీన్ లో పడితే అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా ఛాన్స్ వస్తుంది వాళ్ళ బెలూన్ వెళ్ళి బ్లాస్ట్ చేయడానికి. సో సేమ్ అప్లైస్ టు యూ. ఎవరైతే ఫస్ట్ అన్ని బెలూన్స్ మాక్సిమం బెలూన్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. సో ఈ గేమ్ ఆడడానికి శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఈసారి ఎలాగైనా మేమే గెలిచి ఈ సెకండ్ రౌండ్ విన్ అవ్వాలని. చూసావా, చెప్పకుండానే ఆయన లేచారంటే మళ్ళీ సార్ మీరు ఆడాలి, గెలవాలి, రండి ఆశీర్వదించండి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎస్, సో అటువైపు నుంచి హీరో అయితే ఇటువైపు నుంచి హీరోయిన్ ప్రియాంక గారు. మీది గ్రీన్, మాది ఎల్లో. రెడీ 3, 2, 1 గో. రైట్ రైట్ రైట్. ఎల్లో ఎల్లో ఎల్లోలో వేయాలి మనం. ఎల్లో ఎల్లో నాట్ గ్రీన్. ఎల్లోలో పడింది. One more. ఇంకోటి వెళ్ళి పగలగొట్టు. Come on. గ్రీన్. అయ్యో గ్రీన్. రండి. Come on, సప్తగిరి గారు. వెళ్ళండి. ఓకే గ్రీన్ పడింది. వెళ్ళు. గో. లాస్ట్ 10 seconds. Time up. Okay, 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మాక్సిమం బెలూన్స్ పగలగొట్టి ఈ గేమ్ విజేతగా నిలిచింది సప్తగిరి అన్న. శ్రవంతి టీమ్ కంగ్రాచులేషన్స్. పవిత్ర అన్న గెలిపించాడు నీ చేత్తోని. నువ్వు నా కోసం వచ్చావా బ్యాగ్ కోసం వచ్చావా? గిరిగారు మీరు ఏరి కోరి నా గజ్జి తామర కావాలని గెలుపుతున్నారు. అవునండి. అయినా పవిత్ర హాలిడేస్ జస్ట్ ఒక 1 రౌండ్ విన్ అయ్యారు, దానికి ఇంత పెద్ద సెలబ్రేషన్స్ చాలా విన్ అయ్యాం. మీరు తొక్కలో 2 విన్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ రౌండ్ ఉంది కదా, అది మేమే గెలుస్తాం, మామూలుగా ఉండదు. కానీ ఓకే వెరీ గుడ్. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్. కంగ్రాచులేషన్స్ శ్రవంతి టీమ్ అండ్ వెల్ ప్లేడ్ సప్తగిరి అన్న. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఉన్న అందరూ చాలా కష్టపడి ఈ స్టేజ్ లోకి వచ్చారు. సో మనకి ఈ లైఫ్
టర్నింగ్ కి ఒక్క ఛాన్స్ ఉంటుంది మీ లైఫ్లోని. ఆ ఒక్క ఛాన్స్ ఏంటి? లెట్స్ స్టార్ట్ విత్ సప్తగిరి అన్న. నా లైఫ్ లో చెప్పాలి అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం, హైదరాబాద్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియని ఒక ఊరు నుంచి నేను ఒక 15 years బ్యాక్ రావడం జరిగింది, 20 years దగ్గర. సో ఈ ప్రాసెస్ లో భగవంతుడు నాకు స్ట్రైట్ గా మారుతి అన్న దగ్గరికే పంపాడు. మారుతి అన్న దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అలా మారుతి అన్నతో జర్నీ చేయడం, మారుతి అన్నే నాకు ప్రేమ కథా చిత్రం అనే ఒక బిగ్ బ్రేక్ పాయింట్ ఇవ్వడం అనేది నిజంగా ఈ రోజు ఈ స్థాయిలో వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి పాయింట్లో, అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, సక్సెస్లో ఉన్నప్పుడు కావచ్చు, డౌన్లో ఉన్నప్పుడు, అప్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే నా వెంట నిలిచింది మారుతి అన్న. సో నాకు డివైన్ క్యారెక్టర్ మారుతి అన్నతో ఉంది కాబట్టి, బిగ్ బ్రేక్ కూడా మారుతి అన్నతోనే వచ్చింది కాబట్టి, భగవంతుడు నా లైఫ్కి మారుతి అన్నను చూపించి ముందుకు నడిపాడు. సో అది తప్పకుండా జీవితంలో నాకు పెద్ద బ్రేక్. మీరు ఇంకా ఇలాగే మంచి మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి, ఇంకా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎస్ కిరణ్ గారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 10-12 years నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి నా ప్రొఫైల్ ఇక్కడ స్ప్రెడ్ అయింది. సో నాకు కాల్స్ వచ్చినాయి ఆడిషన్స్ కోసం. సార్ సాహిత్ మోతుకూరి హీ కాల్డ్ మీ ఫర్ అ షార్ట్ ఫిల్మ్ అనమాట. హోప్ పెట్టకుండా నేను షూట్ చేసా షార్ట్ ఫిల్మ్. కానీ ఆ షార్ట్ ఫిల్మ్కి నాకు ఫస్ట్ సైమా అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్ వచ్చింది. ఆ రోజు అర్థమైంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షార్ట్ ఫిల్మ్ అయినా, మూవీ అయినా, యూట్యూబ్ అయినా, ఎనీథింగ్, ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్, ఐ మీన్ ద స్కై ఇస్ ద లిమిట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. విషింగ్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా కెరియర్ నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఈ రోజు ఇక్కడ కూర్చొని మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకు మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎలా అంటే తను డే 1 నుంచి డాన్స్, యాక్టింగ్ ఎలా చేయాలి, స్కూల్కి పంపించడం కంటే ఎక్కువగా మాకు యాక్టింగ్ ఎలా చేయాలి, డైలాగ్ ఎలా చెప్పాలని అమ్మకి చాలా ఇష్టం. ఆ రోజు మాకు సినిమా ట్రై చేసి ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పేపర్ లో వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంటర్వ్యూకి తీసుకెళ్లి అక్కడ సెలెక్ట్ చేసి నా కెరియర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల ఏదో ఒకటి అట్లా పోతూ ఉందంటే ఆ థ్యాంక్స్ అంతా మా మమ్మీకే చెప్పాలి. ఆ రోజు వాళ్ళు నాలో ఉండే ఆ చిన్న ఒక టాలెంట్ని గుర్తించకపోయింటే నాకు తెలీదు నేను ఆర్టిస్ట్ అవుతున్నానో లేకపోతే పెళ్ళయి జస్ట్ హౌస్ వైఫ్గా ఉండిపోతున్నాను అని. సో మా మమ్మీ హార్డ్ వర్క్ ఎప్పుడు నేను తెలుసుకుంటాను. దేవుడు ఏమైనా వచ్చి మళ్ళీ నీకు ఏ గిఫ్ట్ కావాలి, మళ్ళీ ఏం కావాలంటే ఐ వాంట్ గో బ్యాక్ టు మై చైల్డ్హుడ్, 80sకి వెళ్ళి మా మమ్మీతో ఉండాలని అనిపిస్తుంది. That's a good dream actually. I hope it comes true. Thank you so much ma'am. Thanks a lot. All the very best ma'am. Yes. నేను వచ్చి 24 years అవుతుంది. ఆ రోజు డే 1 నేను ఒంటరిగా హైదరాబాద్ వచ్చి యాక్ట్ చేస్తాను అన్నప్పుడు నా ఇంట్లో మా మదర్ సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడి వరకు వచ్చి అవకాశమే లేదు. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాం, ధైర్యంగా ఉండు అని చెప్పడం, నా చెల్లి, నా తమ్ముడు అందరు నాతో ఉండడం, ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయడం అనేది నా అదృష్టం. Thank you so much and all the very best. Thank you. Sir. నా లైఫ్ గురించి చెప్పాలి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఒక ఆర్టిస్ట్ అవుతానని. ఎక్కడో ఊర్లో సారీ నా వీక్నెస్ ఇది. ఆర్టిస్ట్ అవుతాననే అర్హత నాకు లేదు. సుకుమార్ వల్ల ఇండస్ట్రీకి రాగలిగాను. వాడు నా ఫ్రెండ్ అవటం వల్ల అతను తీసుకొచ్చాడు, నాలో ఆర్టిస్ట్ని బయటికి తీసాడు, పరిచయం చేశాడు, కళామ తల్లికి దగ్గర చేశాడు. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు వెనక్కి చూసే పని లేదు. తర్వాత రాజా రాణి గారు అనే సినిమాలో రవికిరణ్ ఆయన ఒక మంచి రోల్ ఇచ్చి దాన్ని కొంచెం పెంచుకెళ్ళి నన్ను ఒక స్థాయిలో నిలబెట్టి ఒక 10 మంది గుర్తుపెట్టేలాగా నాకు ఇవాళ ఈ స్థానాన్ని కల్పించారు. వాళ్ళిద్దరికీ నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు. సారీ. No, I understand. అది నేను చెప్పేది గాడ్ గిఫ్ట్ ఏదైనా ఇచ్చాడంటే సుకుమార్ నాకు ఫ్రెండ్ అవటం వల్ల. దేవుడన్నా వాడు ఉన్నాడో లేదో తెలీదు, సుకుమారే నాకు దేవుడు.
అదృష్టం ఉండాలి అంత మంచి ఫ్రెండ్ ఉండడానికి. ఫ్రెండ్స్ అంతే మనకి కష్టకాలంలో ఎప్పుడూ ఉంటారు మనతో పాటు. థ్యాంక్ యూ సుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కడ ఈ జర్నీ ఇలా ఆకుండా అలాగే హ్యాపీగా ఇంకా అలాగే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ జనాలు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, లైక్ ఐ మీన్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ us. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ రౌండ్, సెకండ్ టాస్క్. సో ఫస్ట్ టాస్క్ మీరు విన్నారు, సెకండ్ టాస్క్ కి ఆల్ ద వెరీ బెస్ట్ అశు అండ్ టీమ్. సో సెకండ్ టాస్క్ ఆడాలి అని చెప్పారంటే వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, మీకు ప్రాపర్టీ వచ్చేసింది. నా దగ్గర ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. బావా తొడిగే, నీ దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయా? చూసావా ఇక్కడ కూడా 2 రింగ్స్ తెచ్చుకున్నావంటే మా ఇద్దరి కోసమే కదా ఎంగేజ్మెంట్. ఇది 2 రింగ్స్ కాదమ్మా, ఒకటి ముక్కు పుడక, ఒకటేమో రింగ్. దానికి ముక్కుపుడు బాగుంటది, నాకు రింగ్ బాగుంటది. మీ ఇద్దరు లేకపోతే బాగుంటది, మీ ఇద్దరు లేకపోతే బాగుంటది. బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. యాస్టీస్ గా వచ్చిన తర్వాత సేమ్ ఈ ముక్కు పుడక, ఈ రింగ్ 2 బిందులు వేయడం జరుగుతుంది. సో 3 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే మాక్సిమం టైమ్స్ 2 టైమ్స్ ముక్కు పుడక తీస్తారు, సో 3 టైమ్స్ తీసినా సరే వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ అవుతారు. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఫీమేల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ హీరోయిన్ వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి హీరోయిన్ వచ్చారు, ఇటు సైడ్ నుంచి హీరో వెళ్లాల్సిందే. నాకు ఇష్టం లేదు నువ్వు ఈ ఆట. మీ ఇద్దరు చేతులు ఒకే బిందులో ఉంటాయంటే ఐ కాంట్ బిలీవ్ దిస్. అవునా? నువ్వు కూర్చోండి. నువ్వు పక్క నుండి ఎంకరేజ్ చేయి. 2 టైమ్స్ ముక్కు పుడక తీసి నా ముక్కుకు తగిలించాలి. రెడీ 3, 2, 1 గో. తెచ్చారా? బిల్డప్ కి రిజల్ట్ కి సంబంధం లేదు, వచ్చిందా? ఎప్పుడు అనౌన్స్ చేయాలి మన దగ్గర ఉందని. ఓకే, సో ఫస్ట్ టైం సప్తగిరణ తీశాడు. కంగ్రాచులేషన్. కేవలం ఫస్ట్ రౌండ్ మాత్రమే, ఆవేశపడకండి. సరే సరే చూద్దాం. సెకండ్ టైం ఆడడానికి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఈసారి కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ గారు రండి సార్. మీ సైడ్. మీ సైడ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే మా సైడ్ ప్యాసింజర్ ఆఫ్ ద షిప్. వెళ్ళండి మ్యామ్. వెళ్ళవలేదన్నారు కదా, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు పెళ్లిలో గెలవడానికి. ఇదిగోండి, ఇది తీయాలి, ముక్కు పొడుగు తీయాలి. రెడీ 3, 2, 1 గో. సూపర్, అసలు మామూలు లేదు. ఓరి నాయనో, ఉన్న 3 ఛాన్సెస్ లో 2 టైమ్స్ మనమే గెలిచామన్నా తమ్ముడు. సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్. అన్నా, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మీది పవిత్రది ట్రాక్ మామూలుగా ఇదవట్లేదు. మధ్యలో ఈవిడేమో పాపం చిన్న జలస్ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా మీరు చెప్పారు కదా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని చెప్పనని, అదే సీన్ ని ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. ముత్యాల ముద్ద బంతివే నీవన్నీ ఇచ్చుకోవే, ఏంట్రది నాన్న పకోడీ. పకోడీ అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం బెటరా. ఇది చైనా పకోడీ నాన్న, నువ్వు తినకూడదు. ఏ మేడ్ ఇన్ జపాన్ ఏం కాదు నాన్న. పకోడీ అంటే పకోడీ కాదు, మల్లెపూలు. ఎవరికిరా? ఇంట్లో వెళ్ళాలిగా, ఒంటిట్లో ప్రియురాలిగా. వంటిట్లో ప్రియురాలకి. మనీషా వంటగదిలో ఉంది, తగులుకో వెళ్ళి. ఆగలేక రేగింది, ఆగడాలు చూపింది. ఎవరు చూడాలి మనిషి, నీకోసం మల్లెపూలు తెచ్చా. ఫస్ట్ అక్క కదా ఇవ్వాలి. అక్కడ సగం నొక్కి ఇక్కడ సగం తెచ్చా. పెట్టుకో మనిషా. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఆ అమ్మాయికి మలుపులు ఎలా పెడుతున్నావు చూస్తున్నా. నువ్వు ఆ అమ్మాయికి మలుపులు ఎలా పెడుతున్నావు చూస్తున్నా. అరే ఎలా పెట్టడం ఏంట్రా? అమ్మలకి నాన్న ఎలా పెడతారో నేను కూడా అలాగే పెడుతున్నా. అమ్మలకు నాణాలు పెడతారు, కానీ ఈ అమ్మాయికి నువ్వెందుకు పెడుతున్నావు? ఈమె కూడా అమ్మలాంటిదేరా, పవిత్ర దేవతరా. చిలిపి చిన్నదానా
దయచేసి ఈ విషయం మాత్రం మీ అమ్మకి చెప్పద్దే. చెప్తే ఏమైంది? ఏమవుతుంది, నా జోబులో బాంబు పెట్టి కొమ్మర కొలమ్మ చేస్తుందిరా. అయితే చెప్తాను. బాబు అలా చెప్పకూడదు నాన్న, నువ్వు చిన్నపిల్లడు కాబట్టి చిన్నపిల్లలో ఉండాలి. మనం అంతా ఒక ఫ్యామిలీ రా, నువ్వు విషయం చెప్పకే. నీకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తానే. ఏమైంది? ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు ఇందాక 2 ఎంత అని అడిగాను, 6 అని చెప్పాడు. కాదురా 2 4 అని చెప్తే నీకు బిస్కెట్లు చాక్లెట్ ఇస్తానని చెప్పారు. ఏరా అంతే కదరా? కాదమ్మా, అమ్మాయికి మల్లెపూలు. అలా కాదురా, అరే రే రే అలా కాదు. అమ్మకి మల్లెపూలు పెడుతుంటే చూశాడంట, రోజు అలాగే పెట్టమని చెప్తున్నాడు అంతే. మల్లెపూలు డాడీ. అరే నీ మూతేంట అంత ఒక్కరైపోయిందరే, భలే ఉందో అబ్బా. ఈడు నా కొడుకే, ఈడు నాకే పుట్టాడు. That was very good. Thank you so much, Anna.